ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం ధారావాహిక శీర్షిక 40వ ఘట్టం దాటి 41లోకి అడుగుపెట్టింది. మీ అందరి ప్రోత్సాహం కారణంగా, ముఖ్యంగా గృహిణులైనటువంటి వాళ్ళు ఎన్నో పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఏ క్షణమైనా కుటుంబాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆ పనులన్నింటినీ పక్కకి జరిపి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చేస్తూ పిల్లల్ని కూడా ఆ విధమైనటువంటి పద్ధతిలోకి ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. అనేకులు శ్రోతలు మనకి ఈమెయిళ్ళ ద్వారా, ఉత్తరాల ద్వారా, ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు, చాలా చక్కగా నడుస్తోంది కార్యక్రమం అని. దానికి అంతటికీ కారణం మీరే. ఇలా ఇంకా ఎందరో గృహిణులు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నట్లయితే పరమేశ్వరుని అనుగ్రహం మీకు కలుగుతుంది. మీ సంతానం సరైనటువంటి పద్ధతిలో నడుస్తూ ముందు నాటికి మిమ్మల్ని వృద్ధాశ్రమాల్లో చేర్చేటటువంటి ఆ పద్ధతిని ఏర్పాటు చెయ్యరు. నా పిల్లాడు పాడైపోయాడండి. వాడు పాడు కాల, నువ్వు పాడు చేశావు. పిల్లలు ఎప్పుడూ కూడా వాళ్ళంతటా వాళ్ళు పాడు కారు, నువ్వు పాడు చేశావు. అంచేత నేను ఒక పరమేశ్వరుని ఆజ్ఞగా భావించే మాట చెప్తున్నాను. ఒక్కొక్కరు మీరు మాత్రమే చదివేసుకోవడం కాకుండా ఓ 10 మందికి చొప్పున మీరు చెప్పినట్లయితే, నేను విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్పుతాను, ఓ 10 మందికి నేర్పినట్లయితే లోకం అంతా చక్కగా ఉండగలుగుతుంది. ముందు నాటికి రావణాసురుడు మనందరికీ దుర్మార్గుడుగా కనిపిస్తాడు, కానీ తానొక్కడే లంకానగరంలో మోక్షం రావాలి తనొక్కడికే అనుకోకుండా లంకలో ఉన్న రాక్షసులందరికీ కూడా రామచంద్రుని చేత, సైన్యం చేత పూర్తిగా వధని ఇప్పించి అందరికీ మోక్షం ఇచ్చాడు. ఎంత గొప్పవాడు గమనించాడు. అంచేతనే ఈవేళకి కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని జరుగుతూ ఉంటే దానికి కల్పాన్ని, అంటే ఏ మంత్రాలో ఏమిటో రాసినటువంటి పుణ్యాత్ముడు ఆయన. సరైన తీరులో అర్థం చేసుకోవాలి. అలా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మధురాతి మధురంగా చేస్తున్న కారణంగా ఇది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మాధుర్యం కార్యక్రమం అవుతుంది. మనందరం చూస్తున్నాం ఈ ఎస్సీబీసీ ఛానల్లో ఈ చీకట్లో వెనుక, అంటే ఇక్కడ మనం వెలుగులో ఉన్నాం, ఆ వెనుక చీకట్లో పనిచేసే వారందరూ ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారో గమనించండి. అది కావాల్సింది. మీరు కూడా కేవలం వినేయడం కాకుండా హృదయపూర్వకంగా దీన్ని వినండి. ఎంత ఆనందం కలుగుతుందో. ఈ స్ఫూర్తితో 41వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు ఒకే కంఠంతో ఉత్సాహంగా ప్రారంభించండి. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరర్ధిర్ పరమస్పష్ట తుష్ట పుష్ట సువేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృదుః హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహః ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః విస్తారస్తావరస్తాను ప్రమాణం బీజమవ్యయం అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విన్నస్తవిష్టోర్భూధర్మయూపో మహామఖః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామः సమీహనః యజ్ఞయుజ్యో మహేజశ్చ క్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువ్రతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృద్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః
स्वापनस्ववशो व्यापी नैकात्मानैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः వ్యవసాయో వ్యవస్థాన సంస్థానస్థానదో ధ్రువ కదా. వ్యవస్థాన అన్ని నామాలు గొప్పవే, దీంట్లో చిత్రం ఉంది. ఏదైనా మనం ప్రణాళిక వేసుకుంటే తప్ప ఏ పనిని చెయ్యం. ఆ చేసేటటువంటి సందర్భంలో ప్రణాళిక సరైంది కాంది తరువాతి వారికి బాగా అర్థమవుతుంది మనకంటే. వ్యవస్థాన కొన్ని కోట్ల మంది ప్రజలు సృష్టింపబడ్డారు భగవంతుడితోటి. ఎవరు ఎవరు ఏ ఏ పని చేయాలి, ఎంతకాలం చేయాలి, ఏ ఉద్యోగాన్ని చేయాలి, ఏ విధంగా వీళ్ళందరికీ తిండి సమకూరుతుంది, ఒక ప్రణాళికని భగవంతుడు ఆలోచించాడు. వ్యవస్థాన ఓ వ్యవస్థ చేయడానికి ఆధారభూతుడైన. అంచేతనే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత ఊరు తదశ్చ యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. పురుష సూక్తంలో 4 మంత్రాలు అద్భుతమైనవి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బ్రహ్మ వేద తన్నిష్ఠా బ్రాహ్మణ. బ్రాహ్మణుడు అంటే పుట్టింది బ్రాహ్మణ కులంలో అయితే బ్రాహ్మణుడు కాదు. అతని ముఖం నిండుగా వేదం ఎప్పుడైతే కనిపిస్తూ వినిపిస్తూ ఉంటుందో అప్పుడు మాత్రమే బ్రాహ్మణుడు. అంచేత ఇలా రా అని చెప్పి బ్రాహ్మణుడిని, నీ ముఖం, ముఖం అంటే సంస్కృతంలో నోరు అని అర్థం, నీ నోటి నుండి వచ్చేటటువంటి ఆ వేదధ్వానం ద్వారా నీ జీవితాన్ని నువ్వు పోషించుకో. ఈ వేదంలో ఉన్నటువంటి అద్భుతమైన ధ్వనులు ఏవైతే ఉన్నాయో మంత్రరూపంగా, వాటి ద్వారా ఎవరికి ఏ కష్టం వస్తే ఆ కష్టాన్ని తొలగించు. ఇది నీకు నేను చేసే ఏర్పాటు పరమేశ్వరుడు అన్నాడు. అంచేతనే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. వాడు చేసే కర్మ పనిని బట్టి చెప్పమన్నారు. నిజంగా ఆలోచించండి, నేను చదువుకున్నటువంటి వేదం ద్వారా నా కుటుంబాన్ని పోషించుకోగలను. నాతో పాటు ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వేదం చెప్పమని వాళ్ళ కుటుంబాలని కూడా పోషించగలిగిన శక్తి ధైర్యం ఉన్నవాడిని అని ఎవరైతే అంటారో అతడు బ్రాహ్మణుడు. బాగా ఆలోచించండి. ఇవాళ మనం అందరం వైద్య ఉద్యోగాలు చేస్తున్నారు, ఏవో సాఫ్ట్వేర్లు చేస్తారు, ఇంకోటి ఎప్పుడు పోతుందో అనే భయమే ఏ రోజుకి ఆ రోజు. కానీ పరమేశ్వరుడు ఒక వ్యవస్థని చేస్తూ నువ్వు దీన్ని చేయి, నీకు ఏ విధమైన ఇబ్బంది రాదు, అప్పుడు మాత్రమే నువ్వు బ్రాహ్మణుడివి, కాకపోతే కాదు అని ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. అది బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత. ఆ విరాట్ పురుషుని యొక్క ఈ బాహుల్ని మధిస్తే దాంట్లోంచి పుట్టిన వాళ్ళు క్షత్రియులు. క్షతాత్ త్రాయత ఇది క్షత్రియ. తన దెబ్బని తను ఎవడైనా రక్షించుకుంటాడు, తను ఎవరైనా తన్నపోతే ఎదుటివాడికి దెబ్బ తగలకుండా ఉండేలా రక్షించేటటువంటి వాడు ఎవరో అతడు క్షత్రియుడు. పుట్టుకతో క్షత్రియుడు కాదు. అంచేతనే శ్రీమద్ రామాయణంలో సీతమ్మ భుజానికిలా అద్భుతమైనటువంటి ధనుస్సుని ధరించి రామచంద్రమూర్తి తనతో పాటు వెడుతూ ఉంటే, ఏమయ్యా ఈ విల్లుని చూసి కదా రాక్షసులందరూ నీ మీదకి వచ్చి యుద్ధాన్ని చేస్తున్నారు, ఇది తీసేస్తే వాళ్ళు ఏ విధంగానూ నీ మీదకి వ్యతిరేకించరు కదా, తేలికైన పని అందావిడ. ఆవిడ అందుకు చెప్పలా, వీడు నిజమైన క్షత్రియ జన్మ కలిగిన వాడేనా, రేపటి రోజున రావణాసురుడు నన్ను ఎత్తుకుపోతే ఈ ధనుస్సునే ఉపయోగించి వాడిని చంపి నన్ను తీసుకొస్తాడా, లేకపోతే నువ్వు అన్నది బాగానే ఉంది విల్లు తీసేస్తానంటాడా? ఎంత తెలివితేటలో చూడండి. సీతారాముల్లో మంచి తెలివైన వారు ఎవరంటే సీతమ్మే. క్షత్రియైర్ధార్యతే చాపో నార్త శబ్దో భవేదితి. క్షత్రియ విద్యని నేర్చుకునేటటువంటి సందర్భంలో నేను ఈ వింటిని అలా ధరించే ఉంటానని, ఎవరి నుంచి ఆర్త శబ్దాన్ని వినని ప్రతిజ్ఞ చేసి విల్లు మీద చేయి పెట్టి నేర్చుకున్నాను నేను చదువుని. నువ్వు చెప్తే తీసేవాడిని కాదు అన్నాడు. అది క్షత్రియ ధర్మం. బాయ్, నువ్వు ఈ లక్షణాలతో ఉన్నావుగా,
నిన్ను క్షత్రియునిగా చేస్తున్నాను. ఎవరికైనా ఆపదొస్తే రక్షించడం నీ లక్షణం. వేద విషయాన్ని తెలియజేస్తూ కుటుంబంలో ఇంకా ఎక్కడైనా కష్టాలు వస్తే వేద మంత్రాలతో ఆయా కార్యక్రమాలని చేస్తూ వాళ్ళని తరింపజేయి. బ్రాహ్మణుడిని ఏర్పాటు చేసి క్షత్రియుని ఇలా చెప్పాడు, ఊరు తదశ్చయద్వైశ్య. శరీరం ఈ బొడ్డు నుండి పైభాగం వరకు ఉండే బరువుని మొత్తం మోసేవి ఊరువులు, తొడలు. అంచేత ఇంకొకరిని పిలిచి నిన్ను వైశ్యుడని పిలుస్తాను, నువ్వేం చేయాలో తెలిసిన ఊరు తదశ్చయద్వైశ్య. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవాలి. నువ్వు కూర్చోవాలంటే నీకు తగినంతటి శక్తి సహనము కావాలి. సహనం లేకపోతే ఎలాగా? నువ్వు కూర్చోవాలి. అంతేకాదు, ఈ తొడలలో నీకు బలం ఉన్నప్పుడు కదా 10 ఊళ్ళు వెళ్ళి అక్కడి నుంచి వస్తువులు తెచ్చి వాటిని మళ్ళీ సర్ది ఏదో చేసి అలా కదా చేస్తావు. అంచేత నీకు ఆ శక్తిని నేను ఇస్తున్నాను, ఊరు బలం కలిగిన వాడివి అని చెప్పి పిలిచి నిన్ను వైశ్యుడని పిలుస్తాను, నువ్వు ఈ పని చెయ్యి. విభాగాన్ని వ్యవసాయో వ్యవస్థాన, ఓ వ్యవస్థకి ఆధారం చేశాడు. మన ఇళ్లలో పెళ్ళిళ్ళు జరిగితే ఏమే నువ్వు అదిగో ఆ బట్టలన్నింటినీ చూసుకో, బట్టలందరికీ ఎవరెవరికి ఇవ్వాలో నువ్వు ఈ పని చేయి, నువ్వు వంటింట్లో వాళ్ళు ఎలా చేస్తున్నారో దానికి అజమాయిషి నువ్వు చేయని మనం ఎలా అయితే అప్పచెప్తామో మన స్థాయిలో పరమేశ్వరుడు అలా వ్యవస్థని ఏర్పాటు చేశాడు. వ్యవస్థాన. తర్వాత ఇంకోని పిలిచాడు, నువ్వు శూద్రుడివి. పద్భ్యాగం శూద్రో అజాయత. ఈ పాదాల నుంచి నువ్వు పుట్టావు కాబట్టి నిన్ను పిలుస్తున్నానని చెప్పి శూద్రుడిని పిలిచాడు. శూద్ర అనే పేరు వినిపించగానే అబో చిరుపురాడేసి ఏదో జ్వరాలు వచ్చేసినట్టు అయిపోతారు. ఎందుకని? దాని అర్థం సరిగా తెలియనప్పుడు మాత్రమే. పూర్వపు పురాణ ఇతిహాసాల్లో ఎక్కడైనా సరే ఒకటి పరమ అసభ్యంగా కనిపించినా, అశ్లీలంగా కనిపించినా, మన బుద్ధికే తప్పుగా అనిపించినా దాంట్లో విశేషార్థం ఉందని అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని విడిచేయకూడదు. లోకంలో ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే నమస్కారాన్ని తలకి చేస్తారా, చేతులకు చేస్తారా, కాళ్ళకి చేస్తారా? పాదాలకు కదా చేస్తారు. శరీరం మొత్తం భారాన్ని నువ్వు భరిస్తావు. పైనుండేటటువంటి బ్రాహ్మణునికి వేద విహితమైన కర్మని చేయించాలంటే దర్భలు తెచ్చిపెట్టు. ఏ క్షత్రియుడైతే ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి ఆ విల్లు విరిగినా లేక ఇంకా ఏవైనా అట్లాంటి కార్యక్రమాలు కావాల్సి వచ్చినా వాటన్నిటినీ వాళ్ళకి సమకూరుస్తూ బ్రాహ్మణుడు బ్రాహ్మణ కర్తవ్యాన్ని, క్షత్రియుడు క్షత్రియ విక్షిప్త ధర్మాన్ని, అలాగే వైశ్యుడు తన యొక్క పనిని చేయడానికి నువ్వు పూర్తిగా సహకరించు. లోకంలో ఎవరి పని వారు పనిచేయడం గొప్ప కాదు, చేస్తూ మిగిలిన అందరికీ కూడా అవసరమైన చోట వాళ్ళు పిలిచినప్పుడు సహాయపడడం అనేది చాలా గొప్ప పని కాదు. అప్పుడు ఎందరి పని చేస్తున్నట్టు? 3 పని దాన్ని చేస్తున్నట్టు. పద్భ్యాగం శూద్రో అజాయత. చాలా గొప్ప మాట కాదు ఇది. దాన్ని అర్థం చేసుకోలేక అఖండ తాండవం చేస్తూ పెద్ద గోలు చేసేసి అబో ఇలా అనేసేసారు. ఎక్కడా లేదు. చాలామంది ఆయా వృత్తి ధర్మాలని ఆశ్రయించి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందుకనే భగవద్ వివాహం జరిగేటటువంటి సందర్భంలో అరివాణంతో కుండలను ఏర్పాటు చేస్తారు. అరివాణి కుండలని, నువ్వు రావయ్యా, నువ్వు కుండల్ని చేయి, నువ్వు రావయ్యా వచ్చి బంగారం వెండి మొదలైనటువంటి వాటితో వస్తువులు చేయి. ఇలా ఇందరినీ ఏర్పాటు చేసి ఒక వ్యవస్థ చేసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. వ్యవస్థాన. ఆ బంగారం వెండి వస్తువులను తీసుకురా నువ్వు అని ఇలా వరుసగా ఏర్పాటు చేశారు. ఇంకా అసలు ఎవరితో పేచీ ఉంది, పోటీ ఉంది? పైగా అక్కడ మంత్రాలు చదివేటటువంటి బ్రాహ్మణుడిని మాత్రమే గౌరవించడం కాకుండా ఎవరెవరు ఏ వృత్తిని చేసి వివాహాన్ని పూర్తి చేస్తున్నారో అందరికీ సమానం ఉంటుంది వేదిక మీద. దాన్ని అన్నింటినీ జయించేవాడు బ్రాహ్మణుడు అక్కడ కూర్చొని. అసలు కులాలకి సంబంధించిన పోరాటం ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది ఉండదు కదా. అందుకనే పూర్వం రోజుల్లో ఇవి లేవు. ఎవరు ఎట్టి పెడుతున్నప్పటికీ కూడా బాబాయ్, తమ్ముడు, అక్క, చెల్లెలు ఇలా అంటున్నారు. వ్యవసాయో వ్యవస్థాన. ఈ విధమైన వ్యవస్థని ఏర్పాటు చేసిన వాడు శ్రీ మహావిష్ణువు. మరి ఎందుకు దెబ్బలాట్లు వస్తున్నాయంటే మనం దీని అర్థాన్ని తెలుసుకోక ఏదో అలా ఇలా అని అనుకుని ఏవేవో అపార్థాలను తెచ్చుకుని మనం అనవసరంగా కుమ్ములాడుతూ ఉన్నాం.
అంచేత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ చదువుతూ అర్థాన్ని తెలుసుకుంటే ఈ ఎక్కువ తక్కువ లాంటి భేదాలు ఉండనే ఉండవు. ఇప్పుడు ఈ విశేషాన్ని తెలుసుకున్నాం కాబట్టి 31 నుండి 40వ శ్లోకం వరకు ఏమాత్రం తొందరపడకుండా ఏకకంఠంతో చక్కగా చదవండి. ఇందాక చదివినటువంటి ఆ స్ఫూర్తితో ఆ కంఠ మాధుర్యంతో ప్రారంభించండి. అమృతాంశుద్భవో భానుశశబిందు సురేశ్వరః ఔషధం జగతస్యేతు సత్యధర్మ పరాక్రమః భూత భవ్య భవన్నాద పవన పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రద ప్రభుః యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజితనందజిత్ ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః అచ్యుత ప్రదిత ప్రాణ ప్రాణదో వాసవానుజః అపాంనిధిరధిష్టానమప్రమత్త ప్రతిష్ఠితః స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః అశోకస్తారణస్తారः శూరः శౌరిజనేశ్వరः అనుకూలశ్రుతావర్తః పద్మీ పద్మనిభేక్షణः పద్మనాభోరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్ధిరుద్ధో రుద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః అతులశరభో భీమः సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. వరదః అంటే అడిగిన వరాన్ని ఇచ్చేవాడు. ఎప్పుడైనా మనం చాలా వరాలు అడిగాం భగవంతుణ్ణి, అన్నీ ఇచ్చేసాడా? ఇవ్వలేదుగా. ఇప్పుడు వరద ఎందుకు వస్తాడు? మళ్ళీ మళ్ళీ పరిగెత్తుకు వస్తాం, ఒక్క వరం ఇవ్వను. మరి ఇవ్వకపోతే ఎందుకు ఆయన వరదలు అవుతాడు? మీరు ఇలా ఆలోచించండి, ఎంత బాగుంటుందో. వరదః విశేషం ఏంటంటే లోకంలో 3 జాతుల వాళ్ళు ఉంటారు. బద్ధులు, ముక్తులు, నిత్యులు. బద్ధులు అంటే కట్టబడిన వాళ్ళు అని అర్థం. మనం ఢిల్లీ వెళదాం వస్తారా అని నేను అన్నానే అనుకోండి కాసేపు, అబ్బో చాలా పనులు ఉండండి ఇంట్లో, పిల్లాన్ని చూసుకోవాలి, ఆయన్ని చూసుకోవాలి, ఇదేదో ఉంది, ఇల్లు సగం కట్టాం, అది బంధనం అంటే. చిన్నప్పుడు అమాంతంగా వెళ్ళిపోదాం అనేవాళ్ళం. ఇప్పుడు బంధం ఉంటుందిగా, ఎవరి బంధం ఎంత ఉంటుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి మనందరం బద్ధులం. ఈ బద్ధులమైనటువంటి వాళ్ళకి వరదః అస్సలు ఇవ్వలేడు ఆయన. ఇంచేత నువ్వు రా, నేను వరం ఇస్తానన్నా కూడా ఆగు, కుదరదు, పనిలో ఉన్నాను నేను. ఈ మంత్రం చదువుకోండి, తెల్లారేసరికి మీకు బ్రహ్మాండంగా శివానుగ్రహం కలిగిపోతుంది అని ఎవరో చెప్పేస్తారో మంత్రం. అబ్బో అని చెప్పుకుని రాత్రి అంతా నిద్ర లేకుండా చదివేస్తాం. అయిపోయిందా శివానుగ్రహం? ఎందుకు లేదు? నిజం కాదు. కాబట్టి ఈ దిక్కుమాలిన వాట్సాప్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ప్రజలందరూ నాశనం అయిపోతున్నారు, అనుమానం ఏమాత్రం లేదు. అంతేకాదు, ఇష్టం వచ్చినట్టుగా గూగుల్ ఏమిటేమిటో వాగేస్తూ ఉంటే అవన్నీ నిజం అనుకుంటుంటే కూడా ఇదే. భగవంతుడు ఆలోచించేది ఒకటే, ఆయన మహా న్యాయవాది. నువ్వు చేసిన పాపాలని పుణ్యాలని అలా లెక్కవేసి ఎన్ని పాపాలకి ఫలితాన్ని నువ్వు అనుభవించాలో, ఎన్ని పుణ్యాలకి సంబంధించిన ఆ గొప్పతనాన్ని నీకు అంటగట్టాలో ఆలోచించుకుని చేస్తాడు ఆయన. భద్రాచల ఆలయాన్ని నిర్మించినటువంటి రామదాసు కూడా భయంకరమైన శిక్షలకి పాత్రుడయ్యాడు. అదేమిటయా, నీ ఆలయాన్ని కడుతుంటే నాకెందుకు శిక్షలు విధిస్తావు? అల్లా చేసిన తప్పులకి శిక్షని విధిస్తాడు, చేసిన మంచి పనులకి దానికి సంబంధించిన అనుభవాన్ని ఇస్తాడు, పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఏ విధంగానూ ఆయన పక్షపాత బుద్ధి లేదని చేతనే నమే ద్వేష్యోస్తి న ప్రియ. నేను ఎవరిని ద్వేషించను, నాకు ఇష్టడైన వాడు లేడు.
అంచేత ఈ బద్ధులు ఉన్నారే, సంసారానికి బంధంతో అలా కట్టబడ్డవాళ్ళు, వీళ్ళకి ఆ కట్లు తెగితే తప్ప ఏ విధంగానూ కూడా వరాన్ని పొందగలిగిన శక్తి వీళ్ళకి ఉండదు. అది బాగా గమనించుకోగలిగే బంధులు వీళ్ళందరూ బద్ధులు. కాబట్టి చిత్రం ఏంటంటే బంధనం అనేది మనకే కాదు, పశు పక్షి మృగ జాతులు అన్నిటి కూడా ఉంటుంది. ఆ స్థితిని దాటినటువంటి రెండవ వాళ్ళు ముక్తులు. వాళ్ళు అసలు ఈ ప్రపంచం గురించి ఆలోచించరు. నాకు కావాల్సింది ముక్తి, ఇంకో ధ్యాస ఉండదు వాళ్ళకి. ప్రహ్లాదుని పిలిచి, నువ్వు మామూలుగా శ్రీ మహావిష్ణువు గురించి జపం చేస్తున్నావు కదా, రోజుకి ఎన్నిసార్లు చేస్తావు అడగండి. ఎన్నిసార్లు చేస్తామండి? ఎప్పుడూ అదే పని, నాకు ఇంకో పని లేదు. అవునా? మొన్న మామూలుగా ఎవరిని అడిగారు అనుకోండి, విష్ణు సహస్రనామం అంటే ఓ రోజు చదువుతా అండి, ఒక్కో రోజు 5 సార్లు అండి, ఓ రోజు కుదరదండి అంటాం. మనం బద్ధులం కాబట్టి. అవునా కాదా? ఆయన అలా కాదు, ఇంకో పని లేదు ఆయనకి, అదే పని. పని ఎంబులు త్రావచ్చును, కుడుచుచును, భాషించుచును, హాసలీలాడిద్రాదులు చేయుచును, తిరుగుచును, లక్షించుచును, సంతత శ్రీనారాయణ పాదపద్మేగిలి చింతామృతాస్వాద సంధానుడు. ఇంకో పని లేదు ఆయనకి. ఏమవుతాడైనా? ముక్తుడవుతాడు. అలా అని చెప్పి మిమ్మల్ని అందరినీ ముక్తులు కమ్మని నేను అంటలా. కాకపోతే ఉన్నంతలో ఎక్కువసేపు నా సంసారానికి అనకుండా మీరు చేసుకోండి. నేను ఇదిగో కూతురు పెళ్ళికి, పిల్లవాడి పరీక్షకి, దీనికి దానికి జమ చేయకండి. ఈ సంపాదించిన కొద్ది పుణ్యం ఏదైతే ఉందో ఆ కొద్ది పుణ్యాన్ని దీనికి ఖర్చు చేయకండి. చేయకుండా ఉంటే ఏ స్థితి వస్తుంది? ముక్త స్థితి వస్తుంది. భగవంతుడే చెప్తున్నాడు ఆ పని. అంచేతనే మనకి మామూలుగా పూజ అంతా అయిపోయిన తర్వాత సత్వ బ్రహ్మార్పణం వస్తూ అంటాం. ఇంత నేను సేపు 5 గంటలు చేసి ఈయనకి అప్పచెప్పడమా? ఒక అనుమానం వస్తుంది, పట్టుకుపోతున్నాడు ఏమిటి అని. అదే కావాలి. అలా ఇచ్చిన రోజున ఆయన తీసుకుంటాడు. ఉదాహరణకి మనం ఎవరికైనా 100 రూపాయలు బహుమతి ఇద్దామని అనుకున్నాం. బహుమతి ఇస్తూ మళ్ళీ తర్వాత 200 అడగచ్చు అనుకుంటే అది దానం అవ్వదు. లేదు, వాడు 200 రూపాయలు సాయం ముందు నాటికి చేయబోతాడా? అది అవ్వదు. ఇచ్చేడు అంతే. త్యాగోద్దేశంబు సంప్రదానంబు నాబడు. అంతే, ఇచ్చేడు. మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు. అంచేత ఇంతసేపు విష్ణు సహస్రనామాన్ని చేశాను, 1010 సార్లు హృదయపూర్వకంగా చేశాను. ఈ ఫలితం నాకు వద్దు, నీకు ఇచ్చేస్తున్నాను. అప్పుడు మనం ముక్త స్థితికి వెళ్ళగలం. మొత్తం ముక్తి లేని వాళ్ళందరూ అదే. భగవంతుడు ఏమంటున్నాడు? అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. నీకు మోక్షం కావాలా? నేను ఇస్తాను, కానీ మార్గం ఇది. ఏమిటి? మొత్తం నువ్వు నీ గురించి ఆలోచించుకోకుండా నాకే ఇచ్చేసేయి, నేను పూర్తి చేస్తాను. ఆ రెండోది మనకి ఇష్టం ఉండదు, నేను చేస్తాను కానీ నీకు ఇవ్వడం మాత్రం కొద్దిగా. ఎందుకు మనం ముక్తులు అవుతాం? కానీ మనకే సమాధానం తెలుసు. మూడవది నిత్యులు. అసలు వాళ్ళకి ఇది ఒక ప్రపంచం అని, ఎదురుగా కనిపించేది చెట్టని, పుట్టని, సముద్రం అని, నదని, వీడి భార్య, ఈ భర్త, ఈ ధ్యాసే ఉండదు వాళ్ళకి. ముక్తులకు ఇంకా ఆలోచన ఉంటుంది. ప్రహ్లాదుడు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి మహావిష్ణువు అయినటువంటి వాడు భర్త లోకానికి అని చెప్పగలిగాడు. అసలు ఈ నిత్యులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ధ్యాస ఏమాత్రం ఉండదు. నారదుడు కేవలం అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికెక్కడ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు ఆ విష్ణునామాన్ని లోకానికి అందరికీ ప్రచారం చేయడం తప్ప ఇంకో ధ్యాసే లేదు. అలా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతూ భవనామా ఏమీ అడగడు. అసలు ఉన్నారనే ధ్యాస ఉండదు దానికి. అంచేత ఆయన నిత్యుడు. ముగ్గురికి భేదం తెలిసింది కదా. మనం ఎప్పుడూ ఉన్న స్థాయిలోనే ఉన్నాం అనుకోండి. ఏం చదువుతున్నారంటే కింద సంవత్సరం 8, ఈ సంవత్సరం 8, పై సంవత్సరం 8 ఎదుగుదా వారికి కాదు. మార్పు రావాలి. ఆ మార్పు కిందికి కాకుండా పైకి రావాలి. వ్యవస్థాన అంచేత ఓ పద్ధతి చెప్పాడు ఆయన. ఇలాంటి ఏర్పాటు చేశాడు ఈ 3 తలకి. అప్పుడు ఏమవుతుందంటే వరద. రే, నీలో సంవత్సరానికి మార్పు చెందుతూ నువ్వు పై స్థాయికి వస్తున్నావు కాబట్టి ఇప్పుడు అడుగు వరం ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి మనం అనుకున్న వరం రావటం లేదంటే కారణం ఆయన కాదు, మనం మన స్థాయిని పెంచుకోకపోవడం. ఎంత గొప్పగా ఉంది చూడండి. ఇలా అర్థం చేసుకుని ఈ నామాన్ని మనం చదువుతూ ఉన్నటువంటి వేళ ఇంట్లో దీని అర్థం ఇది అని అనుకున్నట్టయితే
అప్పుడు మనకి ఎంత నమ్మకం కలుగుతుంది. ఇంకో మాట చెప్తున్నాను, ఇది మీకు 2 లేదా 3 రోజుల వరకు బాగా గుర్తుంటుంది. తర్వాత ఏదో చెప్పారు కానీ అలా వద్దు. అంచేత ఇంటికి వెళ్ళి మీదైన భాషలో అర్థమైనంతగా రాసుకోండి. ఆ పక్క వాళ్ళని అడిగినట్లయితే ఇది అని చెప్తారు. అప్పుడు అది శాశ్వతం అయిపోతుంది. అలా మహానుభావులైనటువంటి వాళ్ళు హృదయంలో ఆలోచించే చోట రాసుకున్నారు కాబట్టే విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానాలు ఇన్ని వేళ వచ్చాయి. మనం చదువుకోగలిగిన అవకాశం వచ్చింది. ఈ మాధుర్యాన్ని 10 మందికి పంచగలిగినటువంటి అవకాశాన్ని కూడా మనం పొందగలిగాం ఆయన ద్వారా. అర్థమైందిగా? అది ఇప్పుడు మనం 41వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు చదువుకుందాం. ఏమిటి రెండులోనే అస్తమాల అలా ముందుకి వెనక్కి చెప్పిందే చెప్పుకుంటున్నామా? లేదుగా. అంటే ఇంకా చెప్పుకోవాల్సింది ఎంత ఉందని అర్థం. అందుకోసం మనం చెప్పుకుంటున్నాం. చెప్పిందే చెప్తే ఎవరికైనా విసిగే, చెప్పేవాడితో సహా. అంచేత 41 నుంచి 50 వరకు తప్పులు లేకుండా చదువుతాం. ఎంచేతంటే మనం తప్పులు లేకుండా చదువుతామని ప్రతిజ్ఞ చేసి ఎస్సీబీసీ ద్వారా పంపిస్తూ ఉంటే ఈయన వింటున్నాడు కాబట్టి మేము చదివేవన్నీ సరే అని మీరు అనేసినట్టు ఉంటే తప్పులు ఏమైనా వస్తే ఈయనకు కూడా రాదు అనుకుంటారు. అది కూడా ఆలోచించకపోతే నా మీద కూడా దయించి జాగ్రత్తగా చదవండి. ప్రారంభించండి. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరద్దిః పరమస్పష్టః తుష్టః పుష్టః సువేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠః పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథుః హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠి పరిగ్రహः ఉగ్రः సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణः విస్తారస్థావరస్థాను ప్రమాణం బీజమవ్యయం అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విన్నస్తవిష్టోర్భూర్ధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామः సమీహనः యజ్ఞయుజ్యో మహేజస్య క్రతుసత్రం సతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృద్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః స్వాపనః స్వపశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః. చూశారు కదండి. చాలామంది ఈమెయిళ్ళ ద్వారా, ఉత్తరాల ద్వారా, ఫోన్ల ద్వారా చాలా చక్కగా ఉందని చెప్తూ ఉండడమే కాకుండా ఇక్కడ చెప్పదలిచినటువంటి విధంగా ఉండే సరైనటువంటి ప్రశ్నల్ని కూడా అడుగుతున్నారు. తప్పక ప్రశ్నలు అడగండి, సమాధానం చెప్పబడి తీరుతుంది. మీరు అడిగేది విష్ణు సహస్రనామానికి సంబంధించింది అయితే మాత్రమే స్వీకరించబడుతుంది సమాధానం చెప్పడానికి. చాలా చక్కగా చదివినటువంటి ఈ గృహిణులందరినీ మరోమారు నేను అభివందనాల్ని తెలియచేస్తూ, ఇలాగే ఈ స్ఫూర్తితోనే మరికొందరు గృహిణులు కూడా వచ్చి కుటుంబాన్ని మొత్తం శ్రీ విష్ణు సహస్రమయం చేయాలని ఆ పరమేశ్వరుడైనటువంటి దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.